నేను ఇల్లు కట్టుకున్నాను చూడు 2 అంతస్తుల భవనాలు 3 అంతస్తుల భవనాలు కట్టుకున్నాను. ఒక తరం త్యాగం చేస్తే 2వ తరం ఇల్లు కట్టుకున్నది, 3వ తరం ఇప్పుడిప్పుడు చదువుకునేంత జీవితాల్లో సెటిల్ అవుతున్నాయని చెప్పి ఇట్లా అనేక కాలనీలలో బాలాజీ నగర్ వాళ్ళ వేదన అయితే చెప్పనలేవి కాదు. ఇక్కడ 2 అధ్యక్షులు వచ్చింది. అటు పక్కకుండా ఆరుంధతి నగర్, కూకటపల్లి పోతే నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ చనిపోయింది. ఇట్లా అనేకం ఈ సుదర్శన్ గారి ఏరియాలో భూముల కబ్జాలు, ఇట్లా అనేక సమస్యలు వస్తున్నప్పుడు మేమన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టిండ్రు, పేన మీ నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తారు. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉండే. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. తప్ప డిబేట్ చేద్దాం, నేనేం ఫిల్త్ లాంగ్వేజ్ వాడలే. జనరల్గా ఎక్కడైనా కూడా క్రాంక్ అంటారు, ఆయన చెప్పుకుంటున్నాను నేను క్రాక్ను, నేను రకరకాల అనుకుంటున్నాను, నేను అది మా జోలికి పోలేదు. మళ్ళీ ఒకసారి ఏమైంది, బుచ్చమ్మ చనిపోయినప్పుడు అసలు నల్ల చెరువులో ఒక కథ వేదన. బుచ్చమ్మ కొడుకులు లేరు, 3 బిడ్డలే. తనకున్న పట్టా భూమిని 3 బిడ్డలకు పంచిచ్చింది. మంచిగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కొన్ని దొడ్లు వేసుకొని కిరాయికి ఇచ్చిండ్రు. సడన్గా వచ్చాక కూలగొడితే ఏమైంది, ఆమె ఆ 3 బిడ్డలు వచ్చి, అమ్మ మాకు చెల్లని భూమి ఇచ్చినవాడు కదా, అంటే పనికిరాని భూమి ఇచ్చినవాడు కదా, హక్కులు లేని భూమి ఇచ్చినవాడు కదా, అమ్ముకోవడానికి వీళ్ళని భూమి ఇచ్చినవాడు కదా అని చెప్పి ఇల్లు లేని ఆ మనోవేదన తట్టుకోలేక బుచ్చమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు కొంచెం అడ్డం కాదు దీనికి సమస్య కొంచెం జరగదు. అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చినా అంటే, ప్రజలు చల్లగుంటే రాజు చల్లగుంటాడు, ప్రజలు చల్లగుంటే రాజు చల్లగుంటాడు, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటే రాజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడు. నేనన్నా అప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, ప్రజల కంటి మీద కొడుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నవేంది ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ అన్నా. ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సైకో సాడిస్ట్ అంటారు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ 2 మాటల మీద నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా. దీనికి ఎక్కడంటే అక్కడ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించిన మాటలు కావచ్చు, వాటి వేయండి, నా మాటలు కూడా వేయండి. ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది. కోర్టులలో అడ్వకేట్లు వాదించుకుంటారు, అటుపక్క ఇటుపక్క వాదిస్తారు. అంతిమ న్యాయ నిర్ణేత జడ్జి గారు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ చరిత్ర ఆ పార్టీకి ఉంటుంది. కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే అని చెప్పి మనం నమ్ముతాం. తెలంగాణలో కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు. ఈ ప్రభుత్వం
అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇంకా అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇదే మార్కెట్లో పోయి సూపర్ మార్కెట్లో పోయి ఇటు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే దొరికిన పదవి కాదు ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగం పుణ్యమా అని చెప్పి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే పదవులు వస్తే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు, నీ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, ఇది ఈ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, నాన్న ఇస్తే వచ్చింది కాదు, ఇది ప్రజలు ఇస్తే వచ్చింది. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అక్కడ ఉండాలి అని మనం చాలాసార్లు ఆర్గ్యుమెంట్ పెట్టాం. ఇది నడతానే ఇంకోటి వచ్చింది, మళ్ళీ మూసి వచ్చింది. ఈ హైటా నడుతుంది, మూసి వచ్చింది. ఎన్ని బంగ్లాలు కూడగొట్టబడ్డాయో మీరు చూసిండ్రు. ఎంతమందికి కంటి మీద కొనుక్కు లేకుండా జరిగిందో మీరు చూసిండ్రు. మేము ఎక్కడికి పోయినా దుఃఖం వచ్చేది ఎక్కడంటే, మేము పోతే ఆ పిల్లలు మహిళలు మొగళ్ళు అందరూ వచ్చి, సార్ మేము కూరగాయలు అమ్ముకొని కొనుక్కునే వాళ్ళం, మేము 10 ఇళ్ళల్లో బాసన్లు అమ్మి కొనుక్కునే వాళ్ళం, మేము పళ్ళు అమ్ముకొని కొనుక్కునే వాళ్ళం, మేము అడ్డ మీద కూలీగా ఉండి కొనుక్కునే వాళ్ళం, మేము చిన్న చిన్న కంపెనీలో పనిచేసి కొనుక్కునే వాళ్ళం. ఒక తరం కష్టపడితే ఈ ఇల్లు మాకు వచ్చింది. మేము చనిపోయినప్పుడు మా శవం రోడ్ల మీద ఉండి అనాథ శవంగా ఉండొద్దని కోరుకుంటున్నాం. మా సొంత ఇంట్లో మేము చనిపోవాలని కోరుకుంటాం. మా సెంటిమెంట్ ఇది, మా జీవితం ఇది, మా బతికిది, మా బతుకు మీద గుర్తుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నప్పుడు మనకి ఏం భాష వస్తుందో ఒకసారి ఆలోచించండి. నేను 25 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 years. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పిల్లలు చనిపోయారు, మంటల్లో మాడిపోతూ చనిపోయిన వాళ్ళని చూసినాం మేము. ఆ శవాన్ని ఎత్తుకపోయి అప్పచెప్పొచ్చిన వాళ్ళం మేము. ఎక్కడ ఏ అమ్మాయి, ఎక్కడ ఏ అబ్బాయి, ఎక్కడ ఏ ఉద్యమకారుడు సూసైడ్ చేసుకుంటే ఆ శవం దగ్గరికి పోయి ఆ శవాన్ని మోసిన వాళ్ళం మేము, ఆ కన్నీళ్ళను తూచిన వాళ్ళం మేము. కాబట్టి ఇవాళ ఆ ఎమోషన్లో కూడా మేము ఎక్కడ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడలేము. మేము మా పద్ధతి తప్పలేదు. మా మాటలో వేడి ఉండేది, మా బాటలో వేడి ఉండేది, మా వాటలో పదులైనటువంటి మొదలు ఉండొచ్చు. కానీ మేము ఎక్కడ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడడం కాదు. ఒకటి కాదు, 2 కాదు, ఒక 50 ఉపన్యాసాలు ఉంటాయి కావచ్చు. అసెంబ్లీలో ఎమోషన్స్ సందర్భంగా నేను ఇచ్చిన ఒక 50 ఉపన్యాసాలు ఉంటాయి. 100 ఉపన్యాసాలు ఉండొచ్చు, కానీ ఒక 50 ఉపన్యాసాలు అయితే ఎమోషన్ ఇచ్చిన ఉపన్యాసాలు ఉంటాయి. నేను ఎక్కడ అది కాదు. ఈ నరసింహగుప్త గారు పవన్ గారు వచ్చిండు, తెలంగాణ గిట్ల ప్రధాన అధ్యక్షుడు వచ్చిండు. అన్న మొత్తం ఆగమైపోతుంది. పోతే చైతన్యపూరి 50 సంవత్సరాల చరిత్ర ఉన్న కాలనీ అది చైతన్యపూరి. దాని పక్కకుంటుంది పనిగిరి కాలనీ, అటు పక్కకుంటుంది ఒక అపార్ట్మెంట్. ఇవన్నీ కూడా బాజాప్తా ఆనాడు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్న ఇండ్లవి. అవి మనం అనుకున్నట్టుగా మూసీ నది పక్కకు పంటి అక్రమంగా వేసుకున్న గుడిసెలు కాదు సుమా. ఇవన్నీ కూడా 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు బాజాప్తా లేఅవుట్లలో భూములు కొనుక్కొని 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి 3 అంతస్తుల 4 అంతస్తుల 5 అంతస్తుల ఇండ్లు అపార్ట్మెంట్లు. వీళ్ళు వచ్చి 300 మీటర్లు అటుపక్క, 300 మీటర్లు ఇటుపక్క మొత్తం మేము దీన్ని సుందరీకరణ చేస్తామని చెప్పి ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు, సుందరీకరణ వెనుక ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే, ఇది విలువైన భూమి కాబట్టి, మీ చైతన్యపురి చాలా విలువైన భూమి కాబట్టి, ఇక్కడైతేనే ఏమన్నా కొంత పైసలు వస్తాయి కాబట్టి, ఇక్కడైతేనే కొన్ని మాల్స్ కట్టచ్చు, కొంత రిక్రియేషన్ జోన్లు కట్టచ్చు అని చెప్పి భావించి వచ్చేసినప్పుడు నేను కొట్లాడినా. మీకు తెలుసు 24 hours కూర్చున్నా కావచ్చు. వాళ్ళు రమ్మంటే పోయి అక్కడ కూర్చొని 24 గంటల వరకు కూడా అక్కడనే ఉంటే వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, బిడ్డ మనం వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోతే ఏమైద్దో అని చెప్పి భయపడుతుంటే ఉంటామ్మా అని చెప్పి ఉన్నది. నేను ఆనాడు ఏ పై అధికారితో మాట్లాడినా కూడా, సార్ మేము ఆక్రమించుకుంటున్నాం సార్, మేము కూడగొడతలేం సార్. కానీ 100 మంది పోలీసుల సమక్షంలో ఇటు కొడితే అటు, అటు కొడితే ఇటు, ఈ ఇంటికి నంబర్ ఎత్తాడు, మళ్ళీ ఆ ఇంటికి నంబర్ ఎత్తాడు, ఇక్కడ దాకా వస్తుందంటాడు. చివరికి అబద్ధం ఆడి కొంతమందిని తీసుకుపోయి
వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఏమని? మాకు మంచిగా ఉంది డబుల్ బెడ్రూమ్, మా అంతటా మేమే ఇవి ఖాళీ చేసి వచ్చినామని చెప్పి. అసలు కథ ఏంటి అంటే అక్కడ ఎవరైతే కొంతమంది కిరాయికుంటారో, చివరి ఎడ్జుకుండేటువంటి మూసి నది ఎడ్జుకుండేట వాళ్ళు కిరాయికుంటారో, కొన్ని వాళ్ళు పెద్ద కలిగిన వాళ్ళు అయ్యి పెద్ద ఇల్లు కట్టుకొని వేరే దగ్గర ఉంటారో వాళ్ళు కిరాయికి ఉండేటోళ్ళని పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చిన దొంగ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా కొన్ని వందల ఉద్యమాలు ఉన్నాయి. చివరికి భారతీయ జనతా పార్టీ పరంగా బాజాప్తా మొత్తం పార్టీకి బాటే ఒక ధర్నా పెట్టినాం మనం. మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మనం ఒక మెసేజ్ ఇచ్చినాం. ఊరుకునేది కాదని చెప్పినాం. మొత్తానికి వాళ్ళు ముందుకు వచ్చి ఒక మాట చెప్పిండారు. ఏమని మాట చెప్పారంటే, ఇప్పటి నుంచి వెళ్ళి 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో లేదా 2024 లోపు కట్టినటువంటి ఏ ఇళ్ళు అవుతున్నాయో ఆ స్ట్రక్చర్స్ మేము కూలగొట్టాము, ఇప్పుడు మాత్రం కట్టనీయమని చెప్పిండ్రు. సరే మంచిది అనుకున్నాం. మనం ఉన్నాం. మళ్ళీ ఏమైంది ఇక్కడ? నిన్న 3 రోజుల క్రితం బాచుపల్లిలో పెద్ద రోడ్డు ఉంటుంది, 30 ఫీట్ల రోడ్డు. మీరు చూస్తారు, ప్రగతి నగర్ బాచుపల్లి. ఇటుపక్క 5 అంతస్తులు 7 అంతస్తులు 8 అంతస్తులు పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇటుపక్క అటుపక్క మొత్తం. అయితే వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు ఇంకా అంటే, లేదు మొత్తం నోటీస్ ఇచ్చిపోయిండ్రు, ఇంక కూలగొడతారు. ముందు అంతకుముందు ఏ ఆర్తనాదాలు అయితే మళ్ళీ మేము విన్నాము, అదే భాష అదే ఆర్తనాదాలు మళ్ళీ వాళ్ళు వినిపించారు. మాకు బీపీ ఉంది, నాకు హార్ట్ అటాక్ ఉంది, మేము చచ్చిపోతాం, మేము సూసైడ్ చేసుకుంటాం అని చెప్పి అయితే నేనే అవస్థపా మీరెందుకు అని చెప్పి నిన్న కాక మొన్న పోతే అవి చూస్తే నిజంగా కలుపే తిరిగినాయి. కానీ ఇంత పెద్ద ఇల్లు అవి 2020 2017 ఇట్లా కట్టిన ఇల్లు ఇప్పుడెందుకు జోలికొచ్చిందని చెప్పి నేను ఏమన్నా అంటే, అంతకంటే ముందు ఒకటి జరిగింది. డివిజన్ నెంబర్ 133 అనుకుంటా, మచ్చబొల్లారం. అంతేనా ఉదయ్? మచ్చబొల్లారంలో ఒక హిందూ శ్మశాన వాటిక, ఒక ముస్లిం శ్మశాన వాటిక, 2 ఉంటాయి. ఇది గవర్నమెంట్ భూమిలో వెలిసిన శ్మశాన వాటికలు కాదు. ఇవి ఒక భూస్వామి, ఒక దాత, సమాజ శ్రేయస్సు కోరే నరసింహారెడ్డి ఆయన పేరు ఉంది, సామల వెంకటరెడ్డి గారు 20 ఎకరాల భూమిని బాధ్యత కొని 5 ఎకరాల ముస్లిం శ్మశాన వాటికకి, 15 ఎకరాల భూమి హిందూ శ్మశాన వాటికి ఇచ్చారు. అంతేనా? డివిజన్ నంబర్ 133 మచ్చబొల్లారం. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. అంటే బాధ ఎక్కడైతే మీరు చెప్పడానికి చెప్తున్నాను. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. 55 కాలనీలు. నా అడిగి వస్తే నేను పోయినా చూసినా, నేను ఎవరైనా దీని కారకులు అంటే మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ అంటే కలెక్టర్తో మాట్లాడినా, మళ్ళీ లేదు అయోధ్య రామరెడ్డి ఇది వాళ్ళ కాంట్రాక్టర్ అంటే ఆయనతో మాట్లాడినా, అందరితో మాట్లాడి మీది కాదు కదనే. అందులో ఒక కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి అది కూడా అందులోనే ఉంది. ఎవరితో మాట్లాడి చివరికి నేను శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీటింగ్ పెట్టిన. ఫస్ట్ టైం నేను ఆ సచివాలయానికి ఇంతవరకు పోలే, కానీ పోయిన దీనికోసం. రంగనాథ్ గారు వచ్చిండ్రు. ఆయన అన్న మాట ఏంటంటే, వెంటనే ఆపేస్తాం, అక్కడ ఆక్రమించుకున్న భూమి కానీ కడుతున్న షెడ్లు కానీ ఆపేస్తామని చెప్పిందండి. మీరు అడగండి, ఆపలేదు. ఇప్పటికీ ఒక్క షెడ్ జాగాలో 2 షెడ్లు నిర్మాణం అవుతుంది. నేను నాకేదో పైరవి కోసం పోలే. వాడు అంటే నిన్న ఎవడో మీరు ముఖ్యమంత్రి కలిసిందా, దరఖాస్తు ఇచ్చిందా? అరే ఇచ్చేదానికే దిక్కులేరా కొడుక అని నేను అంటున్నాను. ఇచ్చిన దానికే దిక్కులేదు కదా. అది
హిందూ శ్మశాన వాటికలో ఎవరో ఇచ్చినటువంటి దాత ఇచ్చిన భూమిలో వీళ్ళది కాకపోయినా కూడా 2 షెడ్లు కట్టి మొత్తం చెత్త అంతా అక్కడ డంపు చేసి 55 కాలనీల ప్రజానికానికి బాలాజీనగర్లో ఏ వాసన వస్తుందో, బాలాజీనగర్లో ఏ పురుగులు పాతాయో, దద్దులు వస్తాయో ఓ గట్లాడి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూనే ఉండడం. చివరి కోర్టుకు పోయి వాళ్ళు ఒక స్టే తెస్తే కూడా ఆ స్టేని లెక్క చేయకుండా కడుతున్నారంటే అంటే కోర్టులు స్టే ఇచ్చినా కూడా పట్టించుకోరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధరబాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామన్నది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు? ఎవడు చెప్తే పట్టించుకుంటాడు? ఇక్కడ సిస్టమ్. అందుకని నేను మళ్ళా అరే ఎవడు ఇక్కడ ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, మున్సిపల్ అధికారులు ఎవరు మరి? అంటే ఎవడు ఎవరి కంట్రోల్లో లేడు. ఎవడు ఎవరి కంట్రోల్ లేడు. మీకు జనరల్గా ఏదైనా కోర్టు మెట్లెక్కి ఒక స్టే తెచ్చుకుంటే బలుకుతాడు. అరే కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి అర్థం. కానీ ఈ గవర్నమెంట్లో కోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వ అధికారం లేదు. ఇవాళ కళ్ళ ముందే అనేక బిల్డింగులు 25 లక్షల నుంచి మొదలుపెట్టి ₹1 కోటి వరకు ఏదైతే కొనుక్కున్నారో కళ్ళ ముందే అవి పోతుంటే మరి ఒక్కడన్నా మరి నువ్వు కొనుక్కున్నది నేను అడుగుతున్నా. అరే ఇది లేఅవుట్ చేసినప్పుడు రెవెన్యూ అధికారులు ఇది ఏ పాస్బుక్లో ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంటు కొలిసేటప్పుడు లెక్క ఉంటుంది. ఉత్తరంలో వీళ్ళు ఉన్నారు, పడమర వీళ్ళు ఉన్నారు, తూర్పులో వీళ్ళు అని చెప్పి హద్దులు ఉంటాయి. ప్రతి భూమికి హద్దు ఉంటుంది. తూర్పు వైపు వీళ్ళున్నారు, పశ్చిమ వైపు వీళ్ళు అని చెప్పి. మరి అప్పుడు ఆ లేఅవుట్ చేసినప్పుడు ఎట్లా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు? ఎట్లా నువ్వు ఛార్జీలు కన్వర్షన్ ఛార్జీలు కట్టించుకున్నావు ఆర్డీఓ? మళ్ళీ పోయి మున్సిపాలిటీ అనగానే మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? దీని డెవలప్మెంట్ ఛార్జెస్కి డబ్బులు ఎట్లా తీసుకున్నావు? ఎట్లా బిల్డర్ కట్టిన తర్వాత ఎట్లా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిండు? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటాడు? ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ ఈ పని ఎందుకు చేస్తానని నేను అడిగిన. తప్ప ఇదే కదా, ఇది అడిగిన తప్ప. ఈవెన్ బాలాజీనగర్ నేను అస్మత్పేట చెరువు, కూకడపల్లి చెరువు, చెరువుల పక్కన జనరల్గా లేక్ వ్యూ అని ఇస్తా అంటారు స్టేట్మెంట్. మీరు ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్మెంట్ పాపం. ఇవాళ లేక్ వ్యూ అంటే అదే శాపం. ఒకప్పుడు ఏదైనా ఇండ్లు అమ్ముకోవాలంటే, కట్టి అమ్ముకోవాలంటే, ప్లాట్లు అమ్ముకోవాలంటే లేక్ వ్యూ అని చెప్తే ₹2,000 గజానికి ఎక్కువ పోయేది. ఇల్లు అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకొక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎక్కువ పోయేది. కానీ ఇవాళ లేక్ వ్యూ అని కనుక అంటే మరణశాసనమే. వారికి మరణశాసనమే. 25,000 ఇండ్లు, 25,000 అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుపోతున్నారు. ఎవడు మళ్ళా ముందుకు వస్తలేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కూలడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే, నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే, నిలబడి ఎప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేయలేదు, ఎన్నడూ మంత్రి చేసిన అనుభవం నీకు లేదు, నువ్వేమో చాలా హామీలు ఇస్తున్నావు. ఒకనాడైతే ఆయన అంటాడు, అదెంతనే బిషాది, వాళ్ళకేమెరకనే, మళ్ళీ అంతా మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రజలకెరక నాకెరక, కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు. ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చారు. ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, రాళ్లతో కొట్టి సంభవం అని చెప్పేది ఇచ్చిన మాట అమలు కాకపోతే. గా ముఖ్యమంత్రి రాళ్ళు తలుచుకుంటే దెబ్బల కొదవా అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి, ₹1,00,000 రుణమాఫీ చేయక ఎలుక పడ్డాడు కేసీఆర్.
4000 నిరుద్యోగ భృతి ఇవ్వక ఎన్నికల పనుడు కేసీఆర్. కాలేజీలో చదివే పిల్లలకు ఫీజులు రియంబర్స్మెంట్ చేయక వెలికల పనుడు కేసీఆర్. చివరికి అప్పుల మీద అప్పులు చేసి తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయిండు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తెలుసు. నేనన్నా గాయననే ఇవ్వలేకపోతున్నాడు, గాయన ఇవ్వలేకపోయిండు, నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా. అంటే ఆయన అన్న మాట ఇది. నేను అప్పుడు లెక్కే చెప్పిన, నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో, నాకు నీ అంత తెలివి ఉందో లేదో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు, నేను కూడా 5 సంవత్సరాల కాలం పాటు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా. నాకు తెలిసి 5000 కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు, ఇది అమలు కాదు అని చెప్పినాను. నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు, నువ్వు 100% మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు చూస్తారు, మీరు బయట పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఏమని? అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పింది. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ. దాన్ని ఇలా మనం మళ్ళీ చెప్పాల్సి ఎక్కడ. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గింతే అన్న, ఈయనని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు. అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించింది, మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది. 25 ఏళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ఉన్న రోజులు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇక్కడ. భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, జాగలు పంచిచ్చిన పార్టీ. బాలాజీనగర్ రూపశిల్పి బాలాజీనగర్ గుడిసెలు కూడగొడుతున్నాడు. దివంగత నరేంద్ర గారు వచ్చి కొడక కూడుసవా అని చెప్పి ఆపిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది, ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాళ్ నగర్ కావచ్చు, దత్తాత్రేయ నగర్ కావచ్చు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు గూడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ ఉన్నాం బిడ్డ, మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీకు అర్థం కావాలి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ. మీ ముఖాలకు అంతకుమున్న ముఖ్యమంత్రి కూడా నేను 100 సార్లు చెప్పిన, నువ్వు ఇలా ఏ డబుల్ బెడ్రూమ్లో కట్టినావో ఈ డబుల్ బెడ్రూమ్లో దాంట్లో 2,50,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని చెప్పిన. ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీ దగ్గర ఏం లేదు, సరుకు లేదు. ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ, ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన. వీళ్ళ గొప్పలు కడుతున్నాం, 940 కోట్ల బ్రిడ్జ్ మనం కడుతున్నాం. ఉప్పల్లో వాడు దివాళీ చేసి కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం. మొన్న ఓపెన్ చేసే బ్రిడ్జ్ మనం కట్టినాం. ఎలిమినార్ దిక్కేస్తున్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్ మనం కడుతున్నాం, బ్రిడ్జిని మనం కడుతున్నాం. ఇవాళ శంషాబాద్లో ఫ్లైఓవర్ల మీద రీయమన పోయేటువంటి బ్రిడ్జ్ని మనం కడుతున్నాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. మీకు అర్థం కావాలి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోవాలి. పక్కా మొత్తం ఎంపీలు 3. ఇవాళ మల్కాజ్గిరిలో 100% హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీని గుర్తుపెట్టుకో. ఇక్కడ రూరల్ ఏరియా లేదు. ఇప్పుడు మొత్తం 3 చింతలపల్లి కావచ్చు, అది గడికసర్ కావచ్చు, అది షామిరిపేట కావచ్చు, అది మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ అర్బన్లో కలిసిపోయింది. ఇవాళ మొత్తం హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాత్రమే. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ నేను కావచ్చు. అటు పక్కకు 70% పార్లమెంటు చేవెళ్ళ కింద వస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గారే మన ఎంపీ గుర్తుపడి నాలుగో ఎంపీ. అది ఇటు పక్కకు మెదక్ ఎంపీ ఉంటాడు, రఘునందన్ రావు గారు ఉంటాడు, బిహెచ్ఎల్ఏలో ఆయన ఉంటాడు. ఇక్కడ ఇంతమంది ఎంపీలను గెలిపించిన చరిత్ర ఈ హైదరాబాద్కు ఉంటే మరి ఎవరు కొట్టాడాలి మనం? ఇవాళ
ఆయన నేను అంటున్నా కుక్క లెక్క ఒరుడు కాదురా కొడుక, కుక్క లెక్క ఒడితే ఏమవుతుంది? ఎవడు ఒరుతాడో, ఎవడి సంస్కారహీనుడో, ఎవడికి శ్రద్ధత లేదో, ఎవడు అబద్ధాల కోరో, ఎవడు ప్రజలను వంచే వాళ్ళో నేనెందుకు చెప్పాలి? ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ బాధ అనిపిస్తుంది. ఇవాళ నేను ఏదో రియల్ ఎస్టేట్ల కోసమో ఇంకోటి కోసమో కాదు. ఇవాళ హైదరాబాద్లో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10 నెలల కాలంలో అప్పుడు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడితే మార్చి 31 10 నెలలు, 10 నెలల కాలంలో 29,500 కోట్ల రూపాయలు సొంత పన్నులు వచ్చినాయి రాష్ట్రానికి. సొంత పన్నులు, దాని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. ఇవాళ ఎంత వస్తున్నాయి తెలుసా? 1,30,000 కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 1,30,000 కోట్లు. ఎక్కడి 30,000 కోట్లు? ఎక్కడి 1,30,000 కోట్లు? 1,30,000 కోట్లు మాత్రమే కాదు,